అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు గంగులు భక్తి. ఒక పల్లెటూళ్ళలో గంగులు అని ఒక గారడీవాడు ఉండేవాడు. వాడు ఏటా కొన్నాళ్ల పాటు గ్రామానికి వెళ్ళి రచ్చపట్టు చేరి గొంతెత్తి క్షమాత్కారమైన మాటలు మాట్లాడేవాడు. వెంటనే గ్రామంలో గల కుర్రవాళ్ళు, యువకులు వాడి చుట్టూ గుంపుగా మూగేవారు. గంగులు తన గురువు వద్ద నేర్చిన విద్యలన్నీ ఒక్కటి కూడా బీరుపోకుండా ప్రతి చోట ప్రదర్శించేవాడు. రకరకాల మొగ్గలు వేసి బంతులాడించేవాడు, కత్తులాడించేవాడు. చివరకు ప్రేక్షకులిచ్చినది పుచ్చుకొని మరొక చోటికి వెళ్ళిపోయేవాడు. గారడి విద్యలో గంగులుని మించిన వాడు లేడని అందరూ ఒప్పుకునేవారు. కానీ వాడి సంపాదన 2 పూటలా తిండికే చాలేది కాదు. వాడు అతి బీద స్థితిలో ఉండేవాడు. ఈ జీవితం ఇలా వెళితే ఈ ఇహలోకంలో సుఖపడలేదని విచారించను. చచ్చినాక ఆ లోకంలోనైనా దేవి అనుగ్రహం వల్ల సుఖం దొరికితే చాలు అని అనుకునేవాడు గంగులు. గంగులు పుట్టి పెరిగిన గ్రామంలో ఒక దేవీ ఆలయం ఉంది. ఆ దేవి చాలా మహిమగలదని ఆ చుట్టుపక్కల అనేక గ్రామాల వాళ్లకు నమ్మకం. నవరాత్రులు జరిగితే అనేక గ్రామాల వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి ఎంతో వైభవంగా ఉత్సవాలు చేసి ఎంతో డబ్బు ఖర్చు చేసేవారు. పొట్ట చేత పట్టుకొని ఎన్ని గ్రామాలు తిరిగినా గంగులు నవరాత్రులకు విధిగా స్వగ్రామం తప్పక చేరుకునేవాడు. రాను రాను గంగులు పెద్దవాడైపోయినాడు. గారడీ చేయటంలో వాడి శక్తి ఏమీ తగ్గకపోయినా వాడి రాబడి మాత్రం తగ్గింది. ఎందుచేతనంటే చుట్టుపక్కల అన్ని గ్రామాల వాళ్ళు గంగులు గారడీని ఎన్నో వందల సార్లు చూసి ఉన్నారు. వారికి అందులో కొత్తదనం పోయింది. అసలే పేదవాడైన గంగులు వయసు మళ్ళిన కొద్దీ మరింత పేదవాడు కాసాగాడు. ఇహసుఖం తగ్గుతున్న కొద్దీ గంగులకి పరలోక సుఖం మీద కోరిక, నమ్మకము హెచ్చసాగాయి. వాడు ఊళ్ల వెంట తిరిగటం తగ్గించి ఎక్కువ కాలం దేవీ ఆలయంలోనే గడుపుతున్నాడు. ఒకసారి నవరాత్రులు వచ్చాయి. ఊళ్ళో అందరూ నవరాత్రి ఉత్సవాల పనిలో నిమగ్నమై ఉన్నట్లు కనపడ్డారు. సమారాధనకు కూరలు, ధాన్యము బళ్లతో వచ్చి పడుతున్నాయి. గుడి చుట్టూ పందిళ్లు వేస్తున్నారు, తోరణాలు కడుతున్నారు. వీరందరినీ చూసి గంగులు తన్మయుడైపోయాడు. పుణ్యాత్ములు ఆ తల్లి వీళ్ళందరినీ చల్లని చూపుతో చూడక ఏం చేస్తుంది? ఇక బ్రాహ్మణుల పుణ్యం చెప్పనే అక్కర్లేదు. వాళ్ళు మంత్రాలు చదువుతారు, పూజలు చేస్తారు, అంతులేని పుణ్యం సంపాదిస్తారు అనుకున్నాడు వాడు. అంతలోనే వాడికి పెద్ద విచారం పట్టుకుంది. ఈ ఉత్సవంలో కుండలు చేసేవాళ్ళు, భజంత్రీలు, హరిదాసులు, భజనలు చేసేవాళ్ళు, ఆఖరుకు సంతర్పణ వంటలు చేసేవాళ్లు కూడా అమ్మవారికి తమ శక్తి కొద్దీ సేవ చేసి పుణ్యం సంపాదించుకుంటారు. కానీ నా వల్ల ఏమీ కాదు, నేను ఆ తల్లికి ఏమీ చెయ్యలేను అనుకొని గంగులు నిట్టూడ్చాడు. దేవీ నవరాత్రులు ఆరంభమయ్యాయి. 9 రోజులు ఆలయం భూలోక వైకుంఠంగా ఉంది. ఇదంతా కళ్ళ చూసిన ఆనందంతో పాటు గంగులకు తీరని ఆవేదన కూడా పట్టుకుంది. ఇంతమంది ఇన్ని విధాల దేవికి సేవ చేశారు, నేనేం చేశాను అని వాడు విచారించసాగాడు. 9వ రోజున వాడికి ఒక మంచి ఆలోచన వచ్చింది. దానితో వాడి విచారమంతా పోయింది. ఆ రాత్రి పూజ అయిపోయాక అందరూ వెళ్ళిపోయారు. ప్రసాదం ఇంకా ఏమైనా దిగబడిపోయిందేమో చూడడానికి పూజారి గుడిలోకి అడుగు పెట్టేసరికి ఒక వింత దృశ్యం కనిపించింది. కుంకంతో పూలతో సగం కూరుకుపోయిన దేవీ విగ్రహం ముందు గంగులు మొగ్గలు వేసి బంతులు, కత్తులు ఆడిస్తున్నాడు. పూజారి అప్పటికప్పుడే పరిగెత్తి ధర్మకర్త ఇంటికి పోయి ధర్మకర్తలను నిద్రలేపి, బాబు గంగులు చూడండి గుళ్ళో ఏం చేస్తున్నాడో అన్నాడు. ఏం చేస్తున్నాడు అని ధర్మకర్త ఆదుర్దాగా అడిగాడు. గుళ్ళో విగ్రహం ఎదుట గారడీ చేస్తున్నాడు, వాడికి నిజంగానే మతిపోయింది అన్నాడు పూజారి. నీవు వెళ్ళి శాస్త్రులు గారిని, అవధానులు గారిని పిలుచుకురా అని పూజారిని పంపేసి ధర్మకర్త నేరుగా గుడికి వెళ్ళాడు. ఆయన చప్పుడు చేయకుండా గుడివాకిలి వద్దకు పోయి ఓరగా తెరిచిన తలుపు సందుల్లోంచి చూశాడు. ఆయన శరీరం ఒక్కసారి జలధరించింది. గుడి లోపల గంగులు నిద్రపోతున్న వాడిలాగా పడుకొని ఉన్నాడు. దేవి వాడి తలను తన ఒడిలో పెట్టుకొని ఒక చేత్తో విసనకర్ర,
తీసుకొని విసురుతూ రెండవ చేత తన చీర కొంగు పట్టుకొని గంగులు నుదుటి మీద చెమట తుడుస్తున్నది. విగ్రహం ఉండవలసిన చోట విగ్రహం లేదు. వెంటనే ధర్మకర్త వాకిలి దగ్గర సాష్టాంగపడి దేవీస్తవం చదివాడు. ఇంతలోనే మరికొందరు బ్రాహ్మణులను వెంటబెట్టుకొని పూజారి గుడికి వచ్చాడు. ఆయన ధర్మకర్తను చూసి, ఏమిటి బాబు, ఏమిటిది అని అడిగాడు. ధర్మకర్త లేచాడు. అందరూ గుడిలోకి అడుగు పెట్టారు. విగ్రహం యథాస్థానంలో ఉంది. గంగులు నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ధర్మకర్త తాను చూసిన దృశ్యం మిగిలిన వాళ్ళకి వర్ణించి చెప్పాడు. బ్రాహ్మణులు నమ్మలేదు. కానీ కుంకంలో దేవీ పాదం గుర్తు స్పష్టంగా కనపడింది. విగ్రహానికి కట్టిన చీరచెంగు చెమటతో తడిసి ఉన్నది. మనమంతా దొంగ భక్తులం, ఈ గంగులొక్కడే దేవికి ముద్దుబిడ్డ అన్నాడు ధర్మకర్త. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.